హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామనమ్మ మంతిని. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్. ఈరోజు కోటంచ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ప్లస్ అది దర్శనం చేసుకొని అక్కడి నుంచి జయశంకర్ భూపాల్పల్లి పాండవుల గుట్ట, సో 2 ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. చేసినాం కూడా. సో ఫుల్ వీడియో చూడండి. సో మీకేమనిపించింది ఆ గుట్టలు, చెట్లు, టెంపుల్ కానీ, సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో అందరు హాయ్ చెప్తున్నారు. చాలా హ్యాపీ మూమెంట్ లైఫ్లో. మా బంగారయ్య కూడా హాయ్ చెప్తున్నాడు. బంగారయ్య అయితే మాత్రం సూపర్ ఎగ్జైటెడ్, సూపర్ కపిల్ ఫొటోస్. సో మా బంగారయ్య ప్రిన్సీ సో జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్గా. వెళ్ళే రూట్ మాత్రము ఫుల్ చెట్లు, పచ్చదనం, గాలి, మొత్తం అడవి. మేము వెళ్ళే ప్లేస్ జంగల్ అన్నమాట, ప్రకృతి. చాలా మిస్ అయినాం ఇన్ని రోజులు. బట్ ఒక ఇయర్కి సరిపడంత స్వచ్ఛమైన గాలి, ప్రశాంతత, పచ్చని చెట్లు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో, ఇంత పొల్యూట్ ఉన్న లైఫ్లో 365 డేస్లో 1 డే ఇట్లా గడిపినా కూడా ఇయర్కి మొత్తం ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. సో సాంగ్స్ పెట్టుకున్నారు, పాప డ్యాన్స్ చేస్తుంది. చిన్న పాప అయితే చాలా హ్యాపీ. సో నార్మల్గా సాంగ్స్ అయితే కాపీరైట్ వస్తుంది అనేసి మ్యూట్ చేసినాను. మా బంగారయ్య చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నా కోడల్ని కూడా ఒక స్టెప్ వేయమని అడిగినాను, ఓపిక లేదంట. మార్నింగ్ లేచింది. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సరౌండింగ్స్ ఒకసారి వెహికల్తో చుట్టేసి వద్దామనేసి. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఎంత బ్యూటిఫుల్ నేచర్ అంటే చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. సో అస్సలు మిస్ అవ్వకండి, ఫుల్ వీడియో చూడండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, లెట్స్ గో. ఎరేజ్ చేసుకుంటా, అట్లా కూడా చేసుకోవచ్చు. సో చెట్లు మెయిన్ థింగ్, పచ్చదనం. గుడులు అంటే కర్ణాకర్ రెడ్డి లేడు. సో అన్న హాయ్ చెప్పన్న. ఎక్కడికి వచ్చినామన్నా? కోటంచ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో కోటంచ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శనం, పవిత్రమైన ప్లేస్. చెప్పన్న. ఇంకా భక్తులు ఒకసారైనా దర్శించుకోవాలని మనవి కోరికలు ఏవైతే ఉన్నాయో అన్నీ నెరవేరుతాయి. ఓకే. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కోటంచ. సో ఎంట్రన్స్లో ఉన్నాము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే దర్శనం చేసుకోవడానికి లోపలికైతే వెళ్ళినాము. సో దేవుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా కనబడుతున్నాడో. సో మీరందరూ కూడా దేవుని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత చక్కగా ఉన్నాడు దేవుడు చూడండి, క్లియర్గా ఎంత అద్భుతంగా కనబడుతున్నాడు. ఇది టెంపుల్ లోపల, దేవుని దర్శనానికి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల వ్యూస్ ఇదంతా. సో చాలా చక్కగా ఉంది టెంపుల్ లోపల కూడా.
సో దర్శనానికి అందరూ క్యూలో 1 by 1 వెళ్తున్నారు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చినాము. ఇది బయట టెంపుల్ బయట వ్యూ దర్శనం తర్వాత. సో అందరము దర్శనం అయిపోయిన తర్వాత బయట నిల్చొని చూస్తున్నాము వ్యూ. దర్శనం అయిందా అన్న? మంచిగా దర్శనం అయింది. ఓకే, ఏం కోరుకున్నారు? అందరూ బాగుండాలి. అందరు బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓకే, బెస్ట్. అద్భుతమైన విషయం ఏంటంటే ఆ టెంపుల్లో బావి ఉంది. సో నేను కూడా ట్రై చేసినాను, బావిలో నుంచి నీళ్లు తీసిన నేను కూడా. సో చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ దేవుడికి షావ తీస్తున్నారు టెంపుల్లో. టెంపుల్ చుట్టూ దేవుణ్ణి ప్రదక్షిణ చేపిస్తున్నారు. సో గోవిందా గోవిందా. సో దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసినాము. చాలా బాగా జరిగింది దర్శనం. ఇదంతా టెంపుల్ బయట వ్యూ. సో మా బంగారయ్య అయితే సూపర్ ఎగ్జైటెడ్. సో ఆడుతున్నారు పిల్లలు. సో మా బంగారయ్య అయితే అస్సలు ఒక దగ్గర నిల్చోవట్లే, టెంపుల్ అంతా చుట్టేస్తున్నాడు. సో ఇట్లా పిల్లలకైనా పెద్దలకైనా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి ప్రశాంతమైన ప్రదేశాలలో టైం గడపడం ఇప్పుడు బిజీ లైఫ్లో చాలా అవసరం. సో దర్శనం తర్వాత బయటకు వచ్చిన తర్వాత కృష్ణయ్య విగ్రహం ఉంది. సో అందరము దర్శనం చేసుకున్నాము. సో ఫ్యూచర్ మెమరబుల్గా ఉంటుంది అనేసి అందరు పిక్స్ దిగుతున్నారు. సో పిల్లలు ఆడుతున్నారు. సో కన్నమ్మ కన్నయ్య ప్రశాంతమైన వాతావరణంలో ఆ ఫీలింగే వెరీ ఎగ్జైటెడ్, వెరీ హ్యాపీ. సో చెట్లయితే చూడగానే నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో. సో కృష్ణుని విగ్రహం దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, ఫ్యూచర్ మెమరబుల్గా ఉంటాయి అనేసి. సో విగ్రహం మాత్రం చాలా బాగుంది. దేవుడు కూడా చాలా బాగా దర్శనం అయినరు మాకు. జనాలు అయితే బై లక్ చాలా తక్కువ జనాలు ఉన్నారు మేము వెళ్ళిన రోజు. సో అక్కడ కోటంచ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి పాండవుల లంకకు వచ్చినాము. సో ఆ టెంపుల్ నుంచి ఈ ప్రదేశానికి
20 minutes జర్నీ. సో పాండవుల లంక, జయశంకర్ భూపాలపల్లి, ఇది బయట లొకేషన్, బయట వ్యూ. సో మొత్తం ఓవరాల్గా చెట్లు, ఎటు చూసిన చెట్లు, గుట్టలు. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట, పాండవుల లంక ఎంట్రన్స్. సో ఇంత ప్రశాంతమైన వాతావరణం అంటే, పెద్ద అడవి, జంగల్ అంటే ఇక ఆల్మోస్ట్ అసలు చూడడానికి కూడా ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఆ చెట్లు కానీ, ఆ ప్రదేశం కానీ, ఆ స్వచ్ఛమైన గాలి, పిట్టల కిలకిల రాగాలు, పక్షుల కిలకిల రాగాలు, అసలు ఎంత హ్యాపీ ఉంది అంటే, ఒక ఇయర్కి సరిపడా మంచి వెదర్ని, మంచి గాలిని, ఆ పచ్చదనాన్ని వన్ డేలో అసలు ఎంత లైఫ్ అంతా ఇయర్ సరిపడంత పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, ఆ ఫీలింగ్ ఉంది. అసలు ఎంత మిస్ అవుతున్నామో ప్రజెంట్ మనం బ్రతుకుతున్న సొసైటీలో. ఎటు చూసిన పొల్యూషను, జనాలు. సో అప్పుడప్పుడు ఇట్లాంటి ప్రదేశాలకు వెళ్ళడం కూడా చాలా మంచిది ఈ బిజీ టెన్షన్స్ లైఫ్లో. చూడండి చెట్లు, ఆ గుట్టలు, అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఎటు చూసిన పచ్చదనం, ఈ చెట్లు చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. అసలు ప్రజెంట్ ఊర్లలో కానీ ఎక్కడికి వెళ్ళినా, ఎటు చూసినా కూడా చెట్లని, గుట్టలని అసలు చూద్దామన్నా కూడా కనిపించకుండా చేసేస్తున్నారు ప్రజెంట్. మెయిన్ మనకి కావాల్సింది గాలి, ఆక్సిజన్. సో చెట్లు ఉంటేనే మన బ్రతుకు. ఎంత ఎక్కువ పెంచుకుంటే, ఎంతగా మంచిగా కాపాడుకుంటే మన ఫ్యూచర్ అంత బాగుంటుంది. ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకి కూడా. సంపద ఇస్తున్నామంటే డబ్బులు, ఆస్తులు, అంతస్తులు కాదు, ఇప్పుడు కావాల్సింది చెట్లు. సో ఈ డబ్బు సంపాదన దీనికంటే మించింది చెట్లని అంత మంచిగా కాపాడుకోవాలనే పరిస్థితి కూడా వస్తుంది మనకు. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రజెంట్ మనం చేయాల్సింది ఈ వన సంపదని పెంచుకోవాలి, వృక్ష సంపదని పెంచుకోవాలి. మనం బ్రతకడానికి కావాల్సిందే అది. సో అది మానేసి ఆల్రెడీ చెట్లు కనుమరుగైపోతున్నాయి, ఆక్సిజన్ తగ్గిపోతుంది, గాలి, స్వచ్ఛమైన గాలి లేకుండా పోతుంది. పొల్యూట్ అయిన సొసైటీలో వస్తుంది కాదు, ఆల్మోస్ట్ మనకి 1000కి 30% ఆ ప్రాబ్లం వచ్చినట్టే. సో ఆ చెట్లు లేకపోవడం వల్లే ఇంత ఎండలు వస్తున్నాయి, వర్షాలు కూడా చాలా తగ్గిపోతున్నాయి. సో స్వచ్ఛమైన గాలి కూడా పీల్చుకోలేకపోతున్నాము. చెట్లు ఎంత ఎక్కువగా ఉంటే అంత పెద్ద మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ని అవి పీల్చుకొని అంతకంటే ఎక్కువ పెద్ద మొత్తంలో ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. సో మనం బ్రతకడానికి కావాల్సిందే ఆక్సిజన్. మెయిన్గా ఒక మనిషి బ్రతకాలంటే కావాల్సింది గాలి, నీరు. సో అవి ఎంత స్వచ్ఛంగా ఉంటే మన ఆరోగ్యాలు అంత బాగుంటాయి. సో కాబట్టి దయచేసి ఎవరైనా సరే చెట్లను, మొక్కల్ని నాటి చెట్లను పెంచండి. చాలా అవసరం మనకైనా, ఫ్యూచర్ జనరేషన్కైనా. కోట్లు సంపాదించి ఇస్తే వాళ్ళు డబ్బుతో బ్రతకలేరు. ఈ స్వచ్ఛమైన గాలి ఉంటేనే బ్రతకగలరు ఎవరైనా సరే. సో సంపాదించండి, సంపాదన కూడా కావాలి, చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ సొసైటీలో. కానీ మనిషి బ్రతకాలంటే మెయిన్ థింగ్ కావాల్సింది గాలి, నీరు, ఆహారం. సో కాబట్టి అవి ఎంత స్వచ్ఛంగా ఉంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. సో ఇది పాండవుల లంక ఎంట్రన్స్. సో అందరము చూద్దామనేసి స్టార్ట్ అయినాము గుట్ట ఎక్కడానికి. సో ఎటు చూసినా కూడా పచ్చదనం, చెట్లు.
సో కాలినడకన వెళ్ళడానికి వీలుగా ఓవరాల్గా కింది నుంచి పై దాకా మెట్ల సిస్టమ్ అయితే అవైలబుల్ ఉంది. సో మెట్లు కట్టినారు. సో ఎక్కడ చూసిన చెట్లు, గుట్టలు, పక్షుల కిలకిల రాగాలు, సో అందరం అయితే జాగ్రత్తగా ఎక్కేస్తున్నాము పైకి, ప్రకృతిని చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ. వన సంపద, గొప్ప సంపద అంటే ఇప్పుడు మనకి వృక్షాలే. అవి ఎంత మళ్ళీ కొద్దిగా మళ్ళీ రెస్ట్. వాకింగ్ ఎక్కి బాయిలా అది తెల్లకిచ్చేస్తా అయిపోవదరా. హాఫ్ జర్నీ కంప్లీట్. మా వాళ్ళైతే రెస్ట్ తీసుకుంటున్నారు. హలో వెళ్ళలే కిలాను ఇటు చూసాను బిడ్డ, ఇగో కూను వాడిని తీసుకొని ఇట్రా, హాయ్ చెప్పు, కూ అని బిడ్డ. ఎవరు ఫాస్ట్ అంటారు, గట్టిగా అంటారు ఎవరు? నేను కోకిల కోకిల అంట, కూ అనాలే. కోకిల కోకిల అన్నది. సాలిగా అలసిపోతావు, అలసిపోతావు, ఎనర్జీ పోతుంది. సో ఆల్మోస్ట్ మా వాళ్ళు కంప్లీట్ చేసేటట్టే ఉన్నారు చూస్తే. మంచి ఎక్సర్సైజ్ అవుతుంది ఈరోజు, ఇయర్కి సరిపడంతా. అందరూ ఒకసారి కూ అనండి. ఇక జాలి బిడ్డ వద్దు. చూసి మరి అది కూడా కలుతుంది. ప్రకృతి సంపద ఇది కూడా కలుపు ఒకటి ముఖ్య సీన్ కనుమరుగైపోతున్న ఈ సొసైటీలో ప్రజెంట్ మనకు ఈ కొద్ది మాత్రమైనా చూడడానికి, మన ముందు తరాలకు పరిచయం చేయడానికి ఈ మాత్రమైనా మిగిల్చినారు. ఏంగా
సో ఆల్మోస్ట్ గుట్ట పైకి రీచ్ అవ్వడానికి హాఫ్ జర్నీ అయితే కంప్లీట్ చేసేసినాము. ఇంకా హాఫ్ జర్నీ ఉంది. ఆల్మోస్ట్ మన తిరుపతి గుట్ట ఎక్కిన ఫీలింగ్ అంత హైట్లో ఉంది పైకి ఎక్కుతుంటే. సో అసలు ఈ చెట్ల మధ్యలో, ఈ గుట్టల మధ్యలో నడవడం అసలు నడిచినట్టే అనిపించదు. సో మా వాళ్ళని కొన్ని ఫొటోస్ తీయమని చెప్పినాను. సో వాళ్ళు తీసిన ఫొటోస్ ఇవి. ఎంత చక్కగా తీశారంటే చాలా క్లారిటీగా తీశారు ఫొటోస్ అయితే. సక్సెస్ఫుల్గా ఎక్కినాను. సో సేఫ్టీ కోసం అలాంటి వాళ్ళు ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో సో లోయ ఇది ఒక పెద్ద రాయి. సో ఇందులో లోయ ఒకటి. సో కపిల్స్ ఫోటో దిగుతున్నారు. బెస్ట్ కపిల్ అవార్డు ఇయర్ వీళ్ళకే వచ్చింది. సో హాయ్ చెప్పండి ఒకసారి ఇటు. సో వాళ్ళు డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ అవ్వట్లేదు. మేము వచ్చినామనో ఏమో తెలియదు కానీ ఒక్క జీవరాశి కూడా కనబడట్లేదు. పక్షులు, జంతువులు, బటర్ఫ్లై మాత్రం ఒక 2-3 కనిపించినాయి అంతే. ఉన్నాయా లేవో కూడా అర్థమవుతలేదు ఇంత పెద్ద అడవిలో. సో చూడాలి, ఏ ఒక్క జంతువునైనా చూస్తానేమో అన్న ఆశతో చూస్తున్నాము. బట్ హాని కలిగించేవి అయితే వద్దు, ఎందుకంటే సేఫ్టీ కాదు. సో వచ్చిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎక్కుతున్నాము, ఇంకా పైకి వెళ్ళిపోదాము కిందికి అన్నారు. బట్ ఇంతవరకు వచ్చాము కదా, మొత్తం కంప్లీట్గా చూసేసి వెళ్ళిపోదాం అనేసి మళ్ళీ అనుకొని స్టార్ట్ అయినాము. సో జర్నీ అయితే తెలియట్లేదు, బట్ హైట్ అవుతుంది. జర్నీ ఎందుకు తెలియట్లేదంటే ఆ చెట్లు, పక్షులు, పచ్చదనం చాలా హ్యాపీ అనిపించింది. సో ఎక్కుతుంటే ఇంకా ఎక్కాలనిపించింది జర్నీలో. సో ముంగీస బండ శిలా తోరణం. సో రూట్ ఇటంట. నార్మల్ పెద్ద ఎల్లు. సో రూట్ రారా ఎడున్నారు.
ఈ కొమ్మ దింపుకో. ఇటు చూడు బంగారయ్య, బంగారు ఇటు చూపించు. హాయ్ చెప్పు. మరి ఇటు పోవాలి. హాయ్ ఫ్రెండ్స్. వాటర్ వాటర్ ఏం చెట్టు బిడ్డ అది? చూపిస్తురా, తెంపుకోనరా ఫ్రెండ్స్కి చూపిద్దురా. వాటర్ పట్టుకో. ఏంటిది అది? చెట్టు. హాయ్ ఫ్రెండ్స్ చెట్టు అని చెప్పు. చెట్టు ఇది బాగుందను. లాలీపాప్. కొన్ని తాగు, కొన్ని తాగు, కొన్ని తాగండి నీళ్ళు. ఇప్పుడు కింది దాకా వెళ్ళేసి వస్తాడా? ఇంకొని తాగురా. శిలా తోరణం రోడ్డు. సో అక్కడ మ్యాపింగ్ చేసి పెట్టారు. సో వెళ్తున్నాము శిలా తోరణం దగ్గరికి. సో మా బంగారయ్య అయితే సూపర్ ఫాస్ట్ రన్నింగ్ చేస్తూ పరిగెడుతూ అసలు ఒక దగ్గర అస్సలు ఆగట్లేదు. సూపర్ ఎంజాయ్ చేస్తున్నాడు బంగారయ్య అయితే. సో ఫస్ట్ టైము వాడిని ఇట్లా బయటికి ఇట్లా ఫారెస్ట్ ఏరియాస్కి తీసుకెళ్ళడం. సూపర్ హ్యాపీ వాడైతే, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. సో పరిగెడతా ఉన్నాడు. సో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము, మెమరబుల్గా ఉంటుందని ఫ్యూచర్లో. అసలు ఏమన్నా లొకేషనా, ఏమన్నా పచ్చదనమా, అసలు కడుపు నిండిపోతుంది. అక్కడ ఉన్న కొద్దిసేపు అయినా అసలు టైం తెలియకుండా గడిచిపోయింది. సో శిలా తోరణం రీచ్ అయినాము. సో ఆ తోరణం దగ్గర కూర్చొని అందరు పిక్స్ తీసుకున్నారు. చాలా హైట్లో ఉంది, బట్ అయినా కూడా ధైర్యం చేసి ఎక్కేసినాము. శిలా తోరణం, పాండవుల గుట్ట. సో మా బంగారయ్య అయితే అసలు ఎంత వాడు ఒక అడ్వెంచర్ ఫీలింగ్ వానికైతే.
నెక్స్ట్ ముంగీస బండ. సో ఆ బండ అనేది ముంగీస షేప్లో ఉంటుంది అనమాట. అక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. సో అందుకనే దానికి ఆ పేరు పెట్టారంట. ఆ బ్యాక్ సైడ్ అది ముంగీస బండ ముంగీస షేప్లో ఉంది కాబట్టి ముంగీస బండ అని దానికి నేమ్ వచ్చింది అని అన్నారు. సో అది చూసేసి మళ్ళీ రిటర్న్ వేరే ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము. సో మా బంగారయ్య అయితే రన్నింగ్ చేస్తూ మరి వెళ్తున్నాడు. సో మా బంగారయ్య కూడా స్టిల్ ఇస్తా అనేసి వెళ్ళిండు. చూద్దాం. ఓ సూపర్, ఎంత క్యూట్నెస్ అంటే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. సో జర్నీ అయితే అస్సలు తెలియదండి ఆ పచ్చదనం చెట్ల మధ్యలో. సో పిల్లలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. కొన్ని పిక్స్ అయితే తీసినాను. సో మా బంగారయ్య కూడా ట్రై చేస్తా అని చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో బంగారయ్య.
మెల్లగా కొండ కొండ పద 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 కొమ్మ సో మెయిన్ లొకేషన్ ఇదే. పద ఏం లేదు పద. జస్ట్ రెండు పెద్ద గుట్టల మధ్య దారి. అరే కిమ్మ టాయిలెట్ వస్తుందా? టాయిలెట్ వస్తుందా? సో ఇదే ఎండింగ్. రెండు పెద్ద గుట్టలు. సో ఎంజాయ్ఫుల్గా జర్నీ అయితే కంప్లీట్ చేసేసినాము. కుంతి గుహ. సో ఇదొకటి జస్ట్ మనిషి వెళ్ళే గ్యాప్ అంతే. రెండు పెద్ద గుహలు. ఫోటో ఒకటి సరే, అక్కడ రాంగ్ సింబల్ ఉంది కదా, తెలుసు. ఓకే. నువ్వు వెళ్ళాక వెనకకి ఆడ ఆగు. ఆడుండు. అరే కింద పడతా. వాటర్ ఉన్నాయి అక్క. వర్షం నీళ్ళు అదే వర్షం నీళ్ళే ఉంటాయి. పడతారు, అందరి పుత్తలో పడతారు. మరి అది కావచ్చు మంది తాగు గిడట్టే చూస్తాడు. ఆగు గిన ఒకసారి మెల్లగా. కొద్దిగా వెళ్ళిపోదాం. రాసిల్లు అలా పేరు రాసుకున్నారా? ఇటేం లేదా? అటే దారి ఉంది ఇంకా.
సో ఇదే ఎండింగ్ పాయింట్. ఒక మనిషి నడిచే అంత గ్యాప్లో 2 పెద్ద గుట్టలు. సో అది ఎక్కాలి, ఎక్కుదాం అనుకున్నాము, బట్ ఎందుకులే అనేసి ఎక్కలేదు. బట్ ఎక్కే వాళ్ళు ట్రై చేశారు, ఎక్కారు ఆల్మోస్ట్. సో ఆ పైన గుహ ఉందంట, గుహలో వాటర్ కూడా ఉన్నాయని అన్నారు. సో ఆ పైకి ఎక్కితే ఈ పాండవుల గుట్ట మొత్తము లొకేషన్ మొత్తం చూడొచ్చు, అంత హైట్లో ఉంటుంది ఇది. సో నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. అక్కడ నుంచి కింద వ్యూ మొత్తం కంప్లీట్గా వ్యూ చుట్టూ మొత్తం కనబడుతుంది. సో మనం చేసిన జర్నీ మొత్తము ఆ పైనుంచి చూడొచ్చు. సో అది చూసేసి మళ్ళీ కమ్ బ్యాక్ రిటర్న్ వచ్చేస్తున్నాము. సో అసలు ఎంత మంచి లొకేషన్ అంటే ది బెస్ట్ నేను చూసిన లొకేషన్ అన్నిట్లో. ఈ జర్నీ మాత్రము, ఈ లొకేషన్ మాత్రము బిందాస్ అసలు. పోదామా? సో సక్సెస్ఫుల్గా జర్నీ అయితే కంప్లీట్. చాలా బాగా ఎంజాయ్ చేసినాము ప్రకృతిని అయితే. సో వన సంపద ఇప్పుడు ఫ్యూచర్లో పోతూ పోతూ ఉంటే, ఇప్పుడంటే ఏదో చూడడానికి పర్మిషన్ ఉంది, బట్ తక్కువ ఖర్చుతో చూడొచ్చు. ఇంకా ఫ్యూచర్లో పోతా పోతా ఉంటే మాత్రము ఇవి ఈ మాత్రం కూడా ఉండనిచ్చేటట్టు లేదు సొసైటీ. సో కనుమరుగైపోతాయి. అప్పుడైతే ఇప్పుడు సంపాదించిన సంపద ఇట్లాంటివి చూడడానికి, ఇట్లాంటి ఆస్వాదించడానికి, ఈ పచ్చదనాన్ని, ఈ స్వచ్ఛమైన గాలిని చూడాలనుకుంటే మాత్రము కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కొనుక్కునే సిచ్యువేషన్ వస్తుంది ఫ్యూచర్లో. సో అలాంటి సిచ్యువేషన్ రావద్దు అనుకుంటే మాత్రము ప్రకృతి సంపద మనం ఏం ఖర్చు చేయట్లేదు, ఉన్న సంపదని రక్షించుకుంటూ ఇంకొంచెం పెంచుకుంటూ చెట్లు నాటుకుంటూ మన ఫ్యూచర్ని మనమే కాపాడుకోవాలి, మన సొసైటీని మనమే కాపాడుకోవాలి. సో అది మన బాధ్యత. సో రిటర్న్ వస్తుంటే మన జీవితంలో మనకు ప్రత్యేకమైన వాళ్ళ కోసం, మనకి ఇష్టమైన వాళ్ళ కోసం మనకంటూ కొందరు ఉంటారు జీవితంలో. సో వాళ్ళ కోసం ఒక మర్చిపోలేని మధుర జ్ఞాపకం
సో కొన్ని మాటల్లో చెప్పలేము, చేతల్లో చూపిస్తేనే కరుణాకర్ రెడ్డి బాగుంటుంది. సో అది రూగా అందుకని అనిపించలేదు. ఇష్టమైన వారి కోసం ఇష్టమైన ఒక ప్రయత్నం. రూగా అనిపిస్తలే. డియా అది రూవా? ఒక హ్యాపీనెస్. రెడ్డి జై జవాన్, జై కిసాన్, జై భారత్, వనో రక్షితి రక్షితః. అది తమ్ముడు పట్టుకుంటా లొకేషన్. నాకు ఎక్కుతావా నువ్వు? మరి ఎక్కేయాలా? చెప్తుందా? దయచేసి చెట్లను పెంచండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మన ఫ్యూచర్కి. సో ఇది ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్. సో వీడియో ఎట్లుందో మాత్రం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.